2,50,328 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ 2,50,328 మందిలో మరి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, ఈ మూడు కనుక మన ప్రాధాన్యత క్రమంలో కనుక చేసినట్టయితే కొన్ని ఓట్లు అంటే అవగాహన లేక కొంతమంది అంటే పట్టభద్రులు అయినప్పటికీ కూడా ఇంకా కొంతమందికి సరైనటువంటి అవగాహన లేక ప్రతి ఎలక్షన్ లో కూడా చెల్లని ఓట్లు అనేటటువంటివి పడుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రాధాన్యత క్రమంలో వేసేటటువంటి యొక్క కొంతమంది టిక్కు పెడుతుంటారు, కొంతమంది గుర్తు పెడుతుంటారు, కానీ సంఖ్య అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ గా మనం ఏదైతే 1, 2, 3 అనేటటువంటి ప్రాధాన్యత క్రమం ఏవైతే ఉంటాయో 1, 2, 3, 4 వరుసగా వేయాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇష్టమైన అభ్యర్థులకు అక్కడ ఏదైతే బ్యాలెట్ బాక్స్ లో బ్యాలెట్ పేపర్ పైన మనకు నచ్చిన వాళ్లకు 1వ ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత, 4వ ప్రాధాన్యత, ఇలా ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసుకుంటూ వెళ్తేనే ఆ ఓట్లు చెల్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే 1, 2 వదిలిపెట్టేసి 4, 3 వదిలిపెట్టేసి 5 ఇలా ప్రాధాన్యత క్రమంలో కనుక ఓటు అక్కడ వేసినట్టయితే ఖచ్చితంగా ఆ ఓటు చెల్లకపోయేటటువంటి ఒక సందర్భం ఉంటుంది. దాని స్థానంలో ప్రాధాన్యత ఆ బాక్స్ లో కనుక నెంబర్ వేయకుండా ఎలాంటి గుర్తులు పెట్టినా కూడా ఆ ఓటు చెల్లకపోయేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. సో ముందుగా ఇలా చెల్లిన ఓట్లు మాత్రమే లెక్కలోకి తీసుకున్నటువంటి ఒక అవకాశం కనబడుతుంది. అలా చెల్లిన ఓట్లలో కనుక మొత్తం దాదాపుగా ఈ ఏవైతే సగంకు అంటే కనీసం ఒక్క ఓటు ఎవరికైతే ఎక్కువ వస్తుందో ఆ యొక్క అభ్యర్థిని విజేతగా ప్రకటించేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఇక టీచర్ల విషయానికి వస్తే కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ టీచర్లలో ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ యొక్క ఓట్లలో దాదాపుగా టీచర్లు 27,088 కాగా 24,968 మంది టీచర్లు మాత్రమే ఈ యొక్క ఓటు హక్కు సాధించుకున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ లో అంటే ముందుగా ఆ టీచర్ల యొక్క ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఫలితం టీచర్ల యొక్క ఎమ్మెల్సీ ఫలితం ముందుగా వెలువడేటటువంటి అవకాశం కనబడుతుంది. మొదటి ప్రాధాన్యత కనుక వచ్చినట్టయితే ఈ రోజు రాత్రి వరకు లేదంటే రేపు ఉదయం లేదా మధ్యాహ్నం వరకు ఈ యొక్క ఫలితం తేలేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మొదటి ప్రాధాన్యత క్రమంలో కనుక రాకపోతే ఫలితం తేలేందుకు ఎల్లుండి కూడా రేపు లేదా రేపు సాయంత్రం వరకు, రాత్రి వరకు లేదా ఎల్లుండి ఉదయం కూడా ఫలితం తేలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రకారంగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ ఆ వచ్చిన ఓట్లన్నీ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అయితే ఉంటాయో అవన్నీ కలుపుకుంటూ లెక్కించేటటువంటి ఒక సందర్భం ఉంటుంది. కాబట్టి దీనికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తుగానే అధికారులు, జిల్లా అధికారులు, ఎలక్షన్ అధికారులు వీటికి సంబంధించి 3 షిఫ్టుల్లో అంటే 8 hours చొప్పున రాత్రి కూడా ఓట్ల లెక్కింపు కంటిన్యూగా కొనసాగేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. 3 షిఫ్టుల్లో కూడా సిబ్బంది ఈ యొక్క ఓట్ల లెక్కింపు అయితే చేపడతారు. దీనికి సంబంధించి ఇక్కడ అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు సునిశ్చితంగా ఓట్ల లెక్కింపును అయితే పర్యవేక్షిస్తారు. ఓట్ల లెక్కింపు ఎలాంటి అంటే పొరపాట్లు, ఇబ్బందులు తలెత్తకుండా కూడా నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు అయితే జరిగే విధంగా అధికారులు అయితే అక్కడ చేయడం జరుగుతుంది. ఇక అభ్యర్థుల్లో అంటే ప్రధానంగా ఎవరైతే ఈ పోటీ పడేటటువంటి ఒక అభ్యర్థులు అంటే ఈ యొక్క 56 మంది ఇటు పట్టభద్రుల్లో పోటీ పడ్డప్పటికీ కూడా మరి 56 మందిలో కేవలం ప్రధానంగా పోటీ మాత్రం ఒక 2-3 అభ్యర్థుల మధ్య ప్రధానమైనటువంటి ఒక పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక మనం చూసినట్టయితే ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఆల్ఫోర్స్ అధినేత ఊట్కూరి నరేందర్ రెడ్డి, అలాగే బీజేపీ బలపరిచినటువంటి చిన్నమైల్ అంజిరెడ్డి, అలాగే బీఎస్పీ నుంచి బరిలో దిగినటువంటి ప్రసన్న హరికృష్ణ ఇతను కూడా ముందుగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించాడు, అలాగే బీజేపీ నుంచి కూడా ఆశించాడు. చివరికి ఆ రెండో నుంచి కూడా అతనికి నిరాశ దక్కడంతో అతను బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆ తర్వాత ముందుగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎవరిని కూడా బరిలో నిలపకపోవడం, ఆ తర్వాత ఏదైతే నామినేషన్ ప్రక్రియ అంతా మొత్తం పూర్తయిన తర్వాత ఈ హరికృష్ణ గౌడ్కి బీఆర్ఎస్ మద్దతు తెలపడం, ఇటు బీసీ సంఘాల మద్దతు కూడా అతనికి కలిసి రావడం, అతను బీసీ కావడం, ఇవన్నీ కూడా ఇటు హరికృష్ణ కూడా పోటీలో ఉండేలా చేశాయి. అంటే ప్రధానంగా ఫస్ట్ కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అనుకుంటే ఇటు బీఎస్పీ, అలాగే బీసీ, అలాగే బీఆర్ఎస్ అంటే 3 కూడా కలిసి రావడంతో అతను కూడా ప్రధానంగా పోటీలోకి వచ్చేటటువంటి ఒక సందర్భం. అంటే ఇక్కడ
త్రిముఖ పోరు మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక చూసినట్టయితే త్రిముఖ పోరు నెలకొన్నటువంటి ఒక అవకాశం ఈ ముగ్గురి మధ్య ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఎవరికి వారి ముగ్గురులో మాత్రం తమ తమ ఓటరు తర్వాత ఓట్లు ఆ తర్వాత సమీకరణాలు కుల సమీకరణాలు తర్వాత వారికి ఉన్నటువంటి ఒక అంచనా వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇటు ప్రతి ఒక్కరు కూడా తమే సగానికి పైగా ఓట్లు సాధిస్తామనేటువంటి ధీమాను అంటే మొదటి ప్రాధాన్యతలోనే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలోనే తాము గెలుస్తామనేటువంటి ధీమా అయితే ముగ్గురు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకు ఈ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ అలాగే నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మనకు కనబడుతుంది. ఇక అలాగే టీచర్స్ కనుక మనం చూసినట్టయితే ఇటు టీచర్స్ లో కూడా దాదాపుగా ఇటు ఈ 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక 15 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉండడం జరిగింది. అయితే 15 మంది టీచర్ల అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా కేవలం ఒక 3-4 వ్యక్తుల మధ్య ప్రధానమైనటువంటి ఒక పోటీ నెలకొంది. ఎందుకంటే టీచర్ స్థానంలో కూడా తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ కూడా టీచర్లే ఓట్లు వేయాల్సిన టీచర్లు అలాగే ఇటు అధ్యాపకులు అలాగే వీళ్ళు టీచర్ల ఓట్లు కాబట్టి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది తొందరగా ఫలితం చేయలేనటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అలాగే వీళ్ళలో ప్రధానంగా చూస్తే ఇటు ప్రధానంగా అంటే బయట ఎక్కువగా వినపడుతున్న పేరు బీజేపీ నుంచి మల్క కుమ్రాయిది, అలాగే పిఆర్టీ నుంచి వంగ మహేందర్ రెడ్డి, అలాగే యూటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్, ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కూర రఘోత్తమ్ రెడ్డి. ఇటు ఈ 4 కూడా ప్రధానంగా పోటీలో ఇక్కడ మనకు వినపడుతుందంటే సమాచారం 4 కూడా గట్టి రేస్ లో ఉన్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటారా? అలాగే ఇక్కడ పట్టభద్రుల సిట్టింగ్ కూడా జీవన్ రెడ్డిది ఉండే, అయితే కాంగ్రెస్ నుంచి అతను నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేయడంతో అటు ఈ యొక్క పట్టభద్రుల సిట్టింగ్ స్థానాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పేసి అధికార పార్టీ కూడా ఇక్కడ ప్రచారం కూడా చేసినటువంటి ఒక సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క జిల్లాలకు వచ్చి ప్రచారం చేసిన సందర్భం కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క స్థానాన్ని ఎందుకంటే సిట్టింగ్ స్థానం కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి తిరిగి నిలుపుకోవాలన్నటువంటి ఒక పట్టుదల అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే ఇటు మరి నరేందర్ రెడ్డి ఆ మేరకు ఓట్లు సాధించి మరి ఆ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటారా? అలాగే ఇక్కడ టీచర్లో చూసినట్టయితే కూడా కూర రఘోత్తమ్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాపాడుకుంటాడా, లేదంటే మల్క కుమరయ్య లేదా ఇటు వంగ మహేందర్ రెడ్డి లేదంటే వై అశోక్ కుమార్ ఈ 4 మధ్య పోటీ ఉంది. అయితే ఏదైనా కూడా ఇక్కడ కూడా ప్రధాన అంటే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తాం అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక తీవ్రమైన పోటీ అలాగే ఓట్ల జరిగినటువంటి యొక్క విధానం అంటే పోలింగ్ జరిగిన విధానం కనుక మనం పరిశీలించినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యత కాదు, రెండో ప్రాధాన్యత అంటే ఎలిమినేషన్ ప్రక్రియ తప్పదు అనేటటువంటి యొక్క సందర్భం ఇటు 2 అంటే గ్రాడ్యుయేట్స్ అలాగే ఇటు టీచర్స్ ఈ 2 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రక్రియ తప్పదు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఏ విజేత తేలిపోరు, అలాగే రెండో ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా లెక్కించాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది అనేటువంటి విశ్లేషణలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫలితం తెలియ వరకు మాత్రం 1-2 రోజులు మనం ఎదురు చూడాల్సినటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. అలాగే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను కనుక మనం పరిశీలించినట్టయితే అంటే తెలంగాణలో ఓవరాల్ గా 3 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి. ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు టీచర్స్, అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ టీచర్ల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నల్గొండ, ఖమ్మం జిల్లాలో మొత్తం ఇక్కడ 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 19 మంది బరిలో ఉంటే ప్రధానంగా ఇక్కడ కూడా 4 మధ్య ప్రధానమైనటువంటి ఒక పోటీ ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. అక్కడ బీజేపీ బలపరిచినటువంటి అంటే ఇటు కాంగ్రెస్ నుంచి కానీ అలాగే బీఆర్ఎస్ నుంచి కానీ ఎవరు కూడా అక్కడ పోటీలో లేరు. కానీ బీజేపీ నుంచి మాత్రం సర్వోత్తమ్ రెడ్డి అక్కడ బరిలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ 3 జిల్లాల్లో అంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కనుక టీచర్స్ లో ఉపాధ్యాయ సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థుల మధ్యనే ప్రధానమైనటువంటి ఒక పోటీ ఉండేది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అతను తిరిగి మళ్ళీ పోటీలో వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. అలాగే యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీపీఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షుడు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, అలాగే పిఆర్టీయు టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి,
అలాగే బీసీ సంఘాల మద్దతు రైట్ కూడగట్టుకున్నటువంటి రైట్ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ. పూల రవీందర్. వీటి మధ్యనే ప్రధాన పోటీ ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. వరుణ్. రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. వికారాబాద్ జిల్లా పరిధిలోని భవానీ వైన్స్ లో చోరీ జరిగింది.